హలో అందరికీ నేనైతే ఇదిగోండి బిర్యానీ స్టార్ట్ చేశానండి. దమ్ బిర్యానీ చేయడం ఫస్ట్ ప్రాసెస్ నేను మీకు చెప్పలేదు. ఇదిగోండి అన్నం వేసర అంటే నీళ్ళును షాజీరా ఇంకా బిర్యానీ ఆకు ఉంటుంది కదా, దాల్చిన చెక్క లవంగా ఇవన్నీ కలిపి ఇందులో వేసి వాటర్లో వేసి కొంచెం బాగా బాయిల్ వచ్చాక బియ్యం వేయాలండి. నేనైతే రైస్ వేసాను. ఇదిగోండి నేను రైస్ అది వేసాక మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను, ఒక్క నిమిషం. ఇదిగోండి రైస్ అది వేసాను. మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అండి, అందుకని కొంచెం ఎక్కువగా చేస్తాను. ఇక చూసారా, ఇది 70% 60% కుక్ కావాలండి. ఇక చూడండి ఇలా అంటే ఇక మెతికి ఇలా కావాలి. అయిపోయింది, ఇది నేను వాచ్ చేస్తున్నాను. దీంట్లో ఇలాగా 60% కుక్ అయ్యాక ఇలా వేసేయాలి. ఇదిగోండి నేను ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇదిగో చికెన్ మ్యారినేట్ చేసి ఉంచాను. ఇందులో వేసి ఇదంతా డమ్ చేసి ప్రాసెస్ చెప్తాను నేను. ఇంకా ఇదిగో నెయ్యి ప్యాకెట్ కూడా, ఇది కూడా వేయాలి లాస్ట్లోని. నేను ఆన్ పని చేసేస్తాను తర్వాత. ఇందులో వేసుకోవాలి ఇలాగా, చూసారా. కలర్ అండి, మీకు దగ్గర ఒకవేళ ఉంటే మాత్రం సాఫ్రాన్ వేసుకోండి. పాలలో నానబెట్టి సాఫ్రాన్ వేసుకోండి. సాఫ్రాన్ వేసుకుంటే అది దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. తర్వాత వేసుకోవాలి. ఇలా సిల్వర్ ఫాయిల్తో ఇదంతా డమ్ చేసి 20 మినిట్స్ హైలోని, ఎక్కువ రైస్ అయితే 20 మినిట్స్ హైలోని 15 or 10 మినిట్స్ సిమ్లో 10 మినిట్స్ చాలండి సిమ్లో పెట్టుకుంటే. అదే తక్కువ రైస్ అయితే 15 మినిట్స్ హైలోని 10 మినిట్స్ సిమ్లోని పెట్టేస్తే అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఇలాగా మూత పెట్టుకొని 20 మినిట్స్ హైలోని పెట్టుకోవాలి. 10 మినిట్స్ సిమ్లోనే పెట్టేసుకుంటే అయిపోతుంది. దీనిపైన కొంచెం బరువు కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. హలో అందరికీ, ఇలాగా 20 మినిట్స్ హైలో పెట్టాలి. నేను ఇప్పుడు చెప్తున్నాను, నాకు ఇక్కడ ఇలా వేపర్ వచ్చేస్తుంది. మీరు ఇలా వేపర్ రాకుండా మాత్రం కొంచెం చూసుకోవాలి, ఓకేనా. నాకు ఇలాగా అంటే ఇలాగా ఏంటి దీన్ని ఏమంటారు, ఆవిరి వచ్చేస్తుంది. మీరు ఆవిరి రాకుండా చూసుకోండి గైస్. కొంచెం బాగా నాలుగు వైపులా కొంచెం బాగా అంటే మళ్ళీ చెప్పు. ఇది కొంచెం మంట అగ్గి ఎక్కువ ఉంటుంది కదండి, అడుగడి అంటే మధ్యలోనే మాడుతున్నట్టు ఉంటుంది. మనం ఇలా డైరెక్షన్ ఒక 5 మినిట్స్కి 10 మినిట్స్కి డైరెక్షన్ ఇలా చేంజ్ చేసుకుంటే కొంచెం బాగా అటువైపు కూడా రోస్ట్ అయ్యే ఛాన్స్ బాగా ఉంటుంది. హలో అందరికీ, ఇలాగా 20 మినిట్స్ హైలో పెట్టాలి. నేను ఇప్పుడు చెప్తున్నాను, నాకు ఇక్కడ ఇలా వేపర్ వచ్చేస్తుంది. మీరు ఇలా వేపర్ రాకుండా మాత్రం కొంచెం చూసుకోవాలి, ఓకేనా. నాకు ఇలాగా అంటే ఇలాగా ఏంటి దీన్ని ఏమంటారు, ఆవిరి వచ్చేస్తుంది. మీరు ఆవిరి రాకుండా చూసుకోండి గైస్. 15 మినిట్స్ హైలోని 20 మినిట్స్ హైలో పెట్టేసి 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఆ తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పోయిన తర్వాత ఓపెన్ చేసామండి. అందువల్ల ఇదిగోండి బిర్యానీ అయితే అయిపోయిందండి. యమ్మీగా ఉంది. ఆల్రెడీ టైం చూడండి 2:30 అవుతుంది. మాకైతే చాలా ఆకలిగా ఉంది. మా మరిది గారు కూడా వచ్చారు, మేము పెట్టేసుకుంటామండి. వీడియో క్లోజ్ చేసి ఇవ్వమంటారా, ఇంకొకసారి చూసేయండి. కొంచెం అప్పుడప్పుడు కొంచెం అడుగు పడుతుంటుంది. మీరు అడుగు వరకు బాగా కలిపేయకండి. అడుగది పట్టిందంటే అడుగు అలా తీసేయచ్చు. సరే అండి, మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్. హలో అందరికీ, ఈరోజు వెడ్నెస్డే కదండి, మా డిషెస్ ఏంటో చూసేద్దామా. ఇదిగోండి బిర్యానీ అండి, దీన్ని ఇంపుగా చేశాను. ఆల్రెడీ తినేసామండి, తినేసాక నేను మీకు పెట్టాను. ఇదిగోండి బిర్యానీ చేసుకున్నాం, చికెన్ దమ్ బిర్యానీ. చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇది కైమా, ఇది కూడా అయిపోయి వచ్చింది, కొద్దిగా ఉంది, అదే పెట్టాను మీకు. ఇదిగోండి చికెన్ ఎగురు చేసుకున్నామండి, చికెన్ ఎగురు. ఇదిగోండి చారు, ఇదిగోండి వైట్ రైస్.
ఇవన్నీ భోజనాలతోటి మీ వాళ్ళ వెడ్నెస్డే మా భోజనం అయితే అయిపోయిందండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మీలో బిర్యానీ లవర్స్ ఎవరున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఫుల్గా పెట్టాను నేను, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈజీగా కూడా అయిపోతుంది, ఎక్కువ హైరాణ పడక్కర్లే. కొంచెం ఇంగ్రీడియంట్స్ మాత్రం బాగా పడతాయి. ఆ ఇంగ్రీడియంట్స్ మనం గ్యాదర్ చేసుకుంటే ఇంక అంత ప్రాబ్లమే ఉండదు. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.